మొట్టమొదట మనకి దొరికేటటువంటి కథలో మాత్రము గణపతిని ఆరాధన చేసినటువంటిది కృష్ణ పరమాత్మ దగ్గర నుంచే మొదలవుతుంది. ఆయన నీలాపనిందలకి గురి కావటం, అంతకంటే ముందే పార్వతీ అమ్మవారు ఋషులందరికీ చెప్పారు, వినాయక చవితి రోజు చేసుకోండి అయ్యా అని. ఋషులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒక్క చవితి నాటి చంద్రుణ్ణి మాత్రం చూడొద్దు అని చెప్పారు. పొరపాటున పాలల్లో కృష్ణ పరమాత్మ చవితి నాటి బింబాన్ని చూశారు కాబట్టి ఆయన సమర్థతతో వచ్చినటువంటి నీలాపనిందని తీసేసుకొని ఆ తర్వాత ఆయన మామూలుగా నిత్య పూజ అనేటటువంటిది అనుష్ఠానము, ఆ కథ విని అక్షతలు వేసుకొని చంద్రుణ్ణి చూసిన పెద్ద ఇబ్బంది ఉండదు అనేటటువంటి స్థితికి తీసుకొని వచ్చి ఆ కథని ఆయన ఏర్పాటు చేశారు. ఇంకా విశేషం ఏమిటయ్యా ఇందులో అంటే, పార్వతీ పరమేశ్వరులు కూడా గణపతి పూజ చేశారు. ఎప్పుడు వాళ్ళ పెళ్లిలో. అదేంటండి, తర్వాత కదా ఆయన పుట్టింది. ముందే ఏమిటి అంటే, మూలాధారజు నాదమెరుగుటే ముదముగ మోక్షముర. మూలాధార చక్రం ఉందా పార్వతీ అమ్మవారికి పరమేశ్వరుడికి కూడా? ఆ మూలాధార చక్రంలో ఉండే శక్తే గణపతి. ఆయన సారూప్యంగా బయటికి వచ్చినటువంటిది వాళ్ళిద్దరూ తీసుకొని వస్తే, కానీ బయటికి రాకుండా లోపలే అంతర్లీనంగా ఉండేటటువంటి మూలస్వరూపము గణపతి. అందుకే పార్వతీ పరమేశ్వరులు. అంతెందుకు, ఈ వరసిద్ధి వినాయకుడు ఎప్పటివాడయ్యా అంటే, మనకి పూణే వెళ్తే 8 గుళ్ళల్లో వరసిద్ధి వినాయకుడి గుడి ఒకటి ఉంటుంది. ఆ వినాయకుడి యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఆ స్వామివారు విష్ణుమూర్తి మొత్తం అంతా చక్కగా ఇచ్చేశారు. మధుకైటబులు అనే రాక్షసులు పుట్టారు. వాళ్ళు ఈయన మీదకి బాగా ఊరికినే ఇబ్బంది పెడుతూ ఉంటే, సృష్టి కార్యంలో కూడా ఇబ్బంది పెడుతూ ఉంటే, విష్ణుమూర్తి ఆయన్ని ఎలా సంహరించాలి అని చెప్పి ఒక్కసారి అట్లా ధ్యానంలో ఉంటే ఆయనకి గణపతి దర్శనమైందట. ఆ కనిపించినటువంటి గణపతినే వరసిద్ధి గణపతి. వెంటనే ఈయనకు ఆలోచన వచ్చింది ఎలా చంపాలి అనేది. అప్పుడు అమ్మవారు ఈయనకు చెప్పింది ఎలా చంపాలో. అంటే గణపతి ఎప్పటివాడు? ఇంకా గొప్ప విషయం సృష్టించకంటే ముందే గణపతి. సంకష్టహర చతుర్థి అని చేస్తాం కదా మనం. ఈ సంకష్టహర చతుర్థి ఎప్పుడు అంటే, మాఘకృష్ణ పాడ్యమికి సృష్టి ఇంకా ఆరంభించాల బ్రహ్మదేవుడు. మొట్టమొదట కొంచెం సృష్టి చేస్తే, ఇక్కడ పెట్టాల్సిన ముక్కు ఇక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాల్సిన చెవు ఇక్కడ వచ్చింది. జనాలందరూ మాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళారు. వెళ్తే ఏం చేయాలో అర్థం కాక కూర్చొని తపస్సు చేశాడు. చేస్తే మాఘకృష్ణ చతుర్థి నాడు బ్రహ్మదేవుడికి వక్రతుండ గణపతి దర్శనమిచ్చాడు. ఇచ్చి ఆ వక్రతుండ గణపతి యొక్క అనుగ్రహం వల్ల, ఆయన ఆశీస్సుల వల్ల ఈయన సృష్టి కార్యము చాలా దిగ్విజయంగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేయగలిగాడు అని చెప్తుంది. కాబట్టి గణపతిని పరబ్రహ్మస్వరూపంగాను, గణపతిని మామూలుగాను 2 రకాలుగా చూడటం ఉంది. పరబ్రహ్మస్వరూపంగా చూసేటటువంటి గణపతిని గణపతి అథర్వ శీర్ష ఉపనిషత్తు చెప్తుంది. నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వం సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం రుచం వచ్మి సత్యం వచ్మి. నువ్వేనయ్యా ఈ మొత్తాన్ని సృష్టి చేస్తున్నవాడివి, నువ్వే దీన్ని స్థితి చేస్తున్నవాడివి, నువ్వే లయం చేస్తున్నవాడివి. అదంతా ఎందుకు, అసలు పరమాత్మ స్వరూపమే నువ్వు అంతటా నిండి ఉన్న పరమాత్మ ఎవరు అంటే గణపతే అని గణపతి అథర్వ శీర్ష ఉపనిషత్తే చెప్తాను. కాబట్టి గణపతి మహానుభావుడు, చాలా అది సామాన్యమైనటువంటిది కాదు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకంగా మనకు కనిపించారు. ఇప్పుడు లలితా సహస్రనామంలో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని ఉంటుంది. కామేశ్వర ముఖాలోకం చేస్తే గణపతి పుట్టడం ఏమిటి అంటే, భండాసురుడు అనేటటువంటి రాక్షసుడు వచ్చి వాడు ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ అమ్మవారు అయ్యవారి కళ్ళల్లోకి ఇలా చూసిందట. చూస్తే ఏం చేయాలి చెప్పమంటావు నన్ను అని పరమాత్మని ఈవిడ తదేకంగా చూస్తే ప్రకృతి, అప్పుడు గణపతి వచ్చాడట. భండాసురుడు వేసినటువంటి తుంద్రము నిద్ర అనేటటువంటి విగ్రహయంత్రం ఏదైతే ఉందో ఆ విగ్రహ యంత్రాన్ని ప్రహర్షణం చేశాడు, ముక్కలు తునియలు చేశాడు. కాబట్టి ఈ గణపతి రకరకాలైనటువంటి రూపాల్లో రకరకాల సందర్భాల్లో అవతరించాడు. అందులో పార్వతీ పరమేశ్వరులకు వచ్చిన సంతానం ఒకటి వరసిద్ధి వినాయకుడు అంటారు. ఆ వినాయకుడిని చక్కగా ఈ పత్రులన్నీ పెట్టి ప్రకృతి స్వరూపంగా అర్చిస్తే మొత్తం బ్రహ్మాండంలో ఉండేటటువంటి అంత మహత్తుని మనం పూజించిన అదృష్టం మనకు వస్తుంది.